గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత అమ్మవారి ఆగ్రహానికి గురి కాబోతున్నారా? అవును, ఎస్, గురి కాబోతున్నారు. ఎందుకో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు. ముందుగా గురు ధ్యానం చేయాలి. మరి ఈ దసరా శరన్నవరాత్రుల్లో ఆశ్వేజ మాసం శుక్లపక్షం పాఠ్యం నుంచి ప్రారంభమై దశం వరకు వచ్చేటటువంటి ఈ అమ్మవారి దసరా పండుగల్లో మీరు గురువుకి ధ్యానం చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గణపతిని ధ్యానించారా లేదా చూడండి. ఓం హ్రీంకారాసనగద్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరగళాం శ్రీచక్ర సంచారిణీం. అమ్మవారు జగన్మాత అయినటువంటి ఆ దుర్గాదేవి యొక్క ధ్యాన శ్లోకం చదివారా లేదా ఇదొక్కసారి చూసుకోండి. ఈ 3 చదివి తీరాలి మీరు. సర్వ సాక్షి అయినటువంటి ఆ జగన్మాత, ఆ పరమ కారుణ్యమూర్తి అయినటువంటి ఆ దుర్గాదేవి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి, అలాగే కామధేనువు కల్పవృక్షము అయినటువంటి మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ధ్యానం లేకుండా దసరా పండుగ కాదు కదా, ఆ అమ్మవారి దేవి పూజ ప్రారంభం కాకూడదన్నమాట. ఇవన్నీ కూడా ఈ సీక్వెన్స్ మీరు పాటించాలి. ఇక దసరా నవరాత్రుల్లో మనం ఏం చేయాలండి అని అంటే, కొంతమందికి కలశం అనేటటువంటిది సాంప్రదాయం ఉంటుంది. అందువలన కలశం సాంప్రదాయం లేనటువంటి వాళ్ళు మానేసేయండి. అమ్మవారి దుర్గాదేవి పటం పెట్టుకోండి. అలాగే అమ్మవారి యొక్క పటంలో మళ్ళీ ఇందులో మీకు సందేహాలు రావచ్చు. దుర్గాదేవత, లక్ష్మీదేవ, సరస్వతి దేవ 3 పెట్టాలి మీరు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి ఇంద్రకీలాద్రి నివాసిని శ్రీ కనక దుర్గా దేవతాయై నమః. ఒక్క దుర్గాదేవిని పెడితే సరిపోతుంది. అలా దుర్గాదేవి లేని పక్షంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 పటాలు పెట్టాలి. ఆ 3 యొక్క స్వరూపమే ఇంద్రకిలాద్రి పర్వతం మీద వెలుస్తున్నటువంటి ఆ జగన్మాత బెజవాడ కనకదుర్గమ్మ తల్లి. అలాగే ఆ తల్లి యొక్క తత్వం ఏమిట్రా అంటే, దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ. నీ యొక్క పూర్వజన్మ కర్మల్ని, దుర్గతుల్ని, నీ యొక్క ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అన్నిటినీ పోగొట్టేస్తుంది అమ్మవారు. దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయే జయ జయ. నీకు సద్గతుల్ని కలిగిస్తుంటుంది. అందువల్ల అటువంటి జగన్మాతని నువ్వు భక్తి ప్రపత్తులతో నువ్వు కొలుచుకోవాలి. మరి ఈసారి 2025 సంవత్సరం మనకి ఈ యొక్క దసరా నవరాత్రుల నుంచి రేపు మళ్ళీ వచ్చే 2026 వరకు దసరా వస్తుంది కదా మనకి. ఈ లోపల ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ యొక్క దసరా పండుగల్లో మీరు చేసే పూజా విధానాల వల్ల 1 సంవత్సరం కాలం పాటు మీ రాశి ఫలాల మీద దాని ప్రభావం ఉంటుంది. మీరు సరిగ్గా చేస్తే మీ రాశి ఫలాలు మారుతాయి. మీరు సరిగ్గా చేయకపోతే మీ రాశి ఫలాలు రివర్స్ అయిపోతాయి. ఏ గ్రహ అరిష్ట స్థానగతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థల ఫలాభ్యాప్త్యర్థం ఏ మహా ఇంద్రకీలాద్రి నివాసిని శ్రీ కనక దుర్గా దేవతాయ పూజాం కరిష్యే అంటూ మనము ఏ గ్రహాలైతే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా మంచి స్థానాలైనటువంటి ఏకాదశ స్థానంలోకి రావాలని మనం బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని పూజ చేస్తున్నాం. అసలు ఎవరండి దుర్గమ్మ? మాధవ వర్మంటి మహికాంతులనరించిన తల్లి నీవు, అన మహిషాసుని మర్దించిన జనని నీవు, లేరు నీ వంటి వారళి దారుణి తలంబరం చూడనట్టియో శంభురాణి. అమ్మా జగన్మాత, నువ్వు మాధవ వర్మ కోసం కనక వర్షాన్ని కురిపించావు ఒక లిప్తపాటి క్షణంలో. అందుకనే మనకి
దుర్గ అల్లా కనకదుర్గ అయిందమ్మా. అలాగే ఇంద్రకీలాద్రి పర్వతం అంటే కీలుడనేటటువంటి యక్షుడు మరి నిన్ను తన శిరస్సు మీద పెట్టుకోవాలని తపస్సు చేస్తే అతని పర్వతంగా మార్చి అతనికి ఇంద్రకీలాద్రి పర్వతం అని పేరిచ్చి ఆ యొక్క మమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవడానికి ఆ కొండపైన బెజవాడ కనకదుర్గమ్మ తల్లిలా వెలిసావు. అలాగే నీతో సమానమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అసలు నీకు వరాలు ఇవ్వడంలో కానీ లేకపోతే మమ్మ తప్పుల్ని క్షమించడంలో కానీ ఇలా మనం కనుక విశ్వమంతా ఎతికి చూస్తే నీకు నువ్వే సమానురాలు కానీ నీతో సమానంగా ఇంకెవరూ ఉండరు తల్లి అని మనము ధ్యానించుకోవాలి అమ్మవారు. అలాగే అమ్మవారికి చాలా మంది మేకల్ని కోళ్ళని బలిస్తున్నారు. ఇవ్వకూడదమ్మా. మా మహిషాసుర మర్దిని రోజున మహానవమి రోజున చాలా మంది కోసేస్తా ఉంటారు, ఇంకో దసరా వచ్చేసింది కదా అని. అలాగే దసరా పండుగ రోజున కూడా మేకల్ని కోళ్ళని వేసేస్తూ ఉంటారు. వేయకూడదు నాయనా. మీకు అమ్మవారు ఎప్పుడు కూడా శాకంబరీ రూపము. ఏమిటి కావాలా అమ్మవారికి? కాయగూరలు, ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి కదా నాయన, స్వయంపాకు మొత్తం బియ్యం ఇవన్నీ వీటితో తయారు చేయండి. లలితా శాస్త్రం క్లియర్ గా చెప్తోంది. పాయసాన్న ప్రియా త్వక్స్త పశులోక భయంకరి. అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదనగా ఉండండి. దాని మీద ఏమేయాలా? స్నిగ్ధౌదన ప్రియా అంటే అక్కడ ఏం పెట్టాలండి? ఆవు నెయ్యి వేయాలి దాని మీద. కదలి ఫలాలు, అరటిపళ్ళు వేస్తున్నాం, దానిమ్మ పళ్ళు పెడుతున్నాం, యాపిల్ పళ్ళు పెడుతున్నాం, నారికేళాలు, కొబ్బరికాయలు పెడుతున్నాం. ఆ సీజన్ లో దొరికేటటువంటి సంత్రాలు, అన్ని ఫలాలు పెట్టండి. అలాగే అమ్మవారికి శాకాహార భోజనం పెట్టండి. మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, చేపలు పెట్టాలా, పంచమకారాలు చేయాలా, మైథున క్రియ అమ్మవారి ముందు చేయాలా, అలాగే అమ్మవారికి మందుబాట్లు పెట్టాలా అన్న వాళ్ళని మరి కామాఖ్య గుడి నుంచి గెంటేశారు నాయన, గెంటేశారు. అంతేకాదు అటువంటి వాళ్ళు ఎవరైతే అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి పూజలు చెప్పారో అటువంటి వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు నాయన. కాబట్టి జగన్మాత అయినటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లికి జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన పద్ధతుల్లో మీరు చేసుకోవాలా, లేకపోతే అమ్మవారికి ఆగ్రహానికి గురవుతారు మీరు. ఎలా? సత్యాన్ని నడపండి, సత్యాన్ని మాట్లాడండి, తర్వాత నేల మీద పండుకోండి, ఆ బ్రహ్మచర్యం పాటించండి, ఏకభక్తం ఉపవాసం చేయండి. ఇంకా ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశులలో ఏ ఏ ఫలితాలు ఈ అమ్మవారి దసరా నుంచి రేపు వచ్చే 2026 దసరా వరకు వచ్చే ఫలితాలు మనం చెప్పుకుందాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికి కూడా అర్ధాష్టమ శని గ్రహం జరుగుతుంది. మరి ఆ రాహు ఎంత బాగున్నాడంటే మీరు అందరినీ కూడా మెస్మరైజ్ చేసి పారేస్తారు. కాబట్టి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు కిరాణా, డిపార్ట్మెంటల్ స్టోర్స్, పాల వ్యాపారాలు, నీళ్ల వ్యాపారాలు, మందు వ్యాపారాలు, ఇక ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు, ఇటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. సంపాదన బాగా పెరుగుతున్నప్పుడు బంధువులు మీ దగ్గరికి వస్తారండి, మిత్రులందరూ కూడా. సో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు అనేకమైనటువంటి సహకారాలు మీకు అందిస్తారు. ఏమంటే మేము ఎన్నో కోట్ల రూపాయలు చాలా అద్దెకి తెచ్చుకొని వ్యాపారాల్లో స్టార్ట్ చేసామండి. ఇంకా మాకు ఆ వ్యాపారాలన్నీ కూడా పూర్తిగా మా సైట్లు అమ్మడవట్లేదు, లేదా మా స్థలాలు అమ్మడవట్లేదు, వ్యాపారంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా మీకు వ్యాపారాలు ముందుకు వెళ్తాయి. అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావంగా మీకు కొన్ని పనులన్నీ కూడా ఆలస్యం అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పని ఆలస్యం అయితే మనం నిరాశ చెందకూడదండి. మనం నిరాశ చెందకుండా జాగ్రత్తగా మన పనులు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి వ్యాపారం అసలు ఇంప్రూవ్ అవుతుందా అవదా అనేటటువంటి బాధ చాలా అధికంగా ఉంటుంది. అయితే ఈ యొక్క గురుడు మీనరాశిలోకి వచ్చిన తర్వాత మీ పనులన్నీ కూడా అక్టోబర్ 18, 2025 సంవత్సరం దాకా బ్రహ్మాండంగా జరుగుతాయి. మళ్ళీ ఆ తర్వాత అక్టోబర్ 18, 2025 నుండి డిసెంబర్ 5, 2025 వరకు కూడా మీ పనులన్నీ కూడా ఆగిపోతాయి. అలాగే మళ్ళీ డిసెంబర్ 5, 2025 నుంచి 2026 మే 14వ తేదీ వరకు మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా మీరు ఎప్పుడు ఈ మళ్ళీ వచ్చే దసరా కాబట్టి మే 14 తర్వాత మళ్ళీ కాస్త ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది. ఇక ప్రేమ వ్యవహారాలలో
మీరు విజయం సాధించడానికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ప్రేమల్లో మీరు లేచిపోకండి, లేకపోతే ఎలోప్మెంట్లు ఇలాంటివన్నీ చేయొద్దు. మీ తల్లిదండ్రులు చెప్పినట్టుగా మీరు చేసుకోండి. అలాగే చక్కగా పోలీసు వారు ఉన్నారు, మీకు చక్కగా చట్టం మీకు ఉంది. ఆ చట్టానికి రిజిస్ట్రార్ ఆఫీస్ ఉన్నాయి. చక్కగా అటువంటి రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మీరు చక్కగా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు మీ పెద్దలకి చెప్పి. అనేక రకమైనటువంటి మార్పులు ఈ యొక్క ధనుస్సు రాశిలో మీకు ఏర్పడబోతున్నాయి. ఎవరైతే ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వాళ్ళ అక్రమ సంబంధాలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాళ్ళు పుట్టిన మానేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా కనుక కాని పక్షంలో మీకందరికీ కూడా కొన్ని గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారంతా కూడా వ్యాపారాలు, కొత్త కొత్త వ్యాపారాలు మీరు మొదలు పెడతారు. కొత్త కొత్త ఊర్లు వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు, అండ్ బిజినెస్ టూర్స్ వెళ్ళి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు సాధించడానికి వెళ్తారు. అలాగే ఆదాయాల్లో 2 రకాలు ఉంటాయండి. ఈజీ అండ్ మనీ అని చాలామందికి చాలా రకరకాల చెడ్డ బిజినెస్లు అవనివ్వండి, 2 నెంబర్ దందాలు అవనివ్వండి, డూప్లికేట్ బిజినెస్లు చేస్తుంటే టకా టకా డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది నిజాయితీగా వీళ్ళు ఎంతకాలం చేసినా సరే మీకు అసలు ముందుకు వెళ్ళదు. తర్వాత ఆ యొక్క గతుకుల బొంతలాగే జీవితం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మీరు ఇవన్నీ దాటుకుని మీరు మంచి స్థితిలోకి వెళ్ళాలి అంటే సాధారణంగా శని జపం చేయాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలి. ఇవన్నీ మానేసి చక్కగా మీరు ఒకటి ఉందండి, అదేమిటంటే ఈ దసరా శరన్నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో చక్కగా మీరు అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. అలాగే ఈ అమ్మవారికి మీరంతా ఏం చేయాలండి అంటే కుంకుమార్చన, షోడశోపచారాలు, అష్టోత్తర శతనామాలతో పూజ, అలాగే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం, గుమ్మడికాయ హారతి, బూడిద గుమ్మడికాయ, సూర్య గుమ్మడికాయ, ఇలా నిమ్మకాయ హారతి, ఈ రకంగా నిమ్మకాయ దీపాలు, పుష్మాండ దీపాలు అంటే గుమ్మడికాయను అడ్డంగా కోసేసి మీరు చక్కగా ఈ యొక్క దీపాన్ని పెట్టడం, ఇలాంటివన్నీ చేసుకుని అమ్మవారిని ఓం శ్రీ దుర్గాయ నమః, ఓం శ్రీ కనకదుర్గాయ నమః అంటూ మీరు కనుక పూజ చేసుకుని జపానుష్ఠానం కనుక చేసుకున్నట్లయితే మీకు బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ మీకు బ్రహ్మాండంగా కనబడబోతుంది. శుభవస్తు.